మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనతో పాటు సోదరుడు వెంకట్రామిరెడ్డి సైతం కనిపించకుండా పోవడంతో నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. గన్మెన్లను సైతం వదిలి రాత్రికి రాత్రి ఈ ఇరువురు మాయమయ్యారు. ఈ విషయాన్ని గన్మెన్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అల్లర్లు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది. పలువురు ఉన్నత అధికారులపై కూడా శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. ఇక హింసాత్మక ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను సూచించింది. దీంతో హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేరు. మరోవైపు పిన్నెల్లి కారణంగానే ఘర్షణలు చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలపై సీఈసీ సీరియస్ కావడం, సిట్ దర్యాప్తునకు భయపడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనతో పాటు సోదరుడు వెంకట్రామిరెడ్డి సైతం కనిపించకుండా పోవడంతో నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. గన్మెన్లను సైతం వదిలి రాత్రికి రాత్రి ఈ ఇరువురు మాయమయ్యారు. ఈ విషయాన్ని గన్మెన్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్పందన ఏదైతే పల్నాడు జిల్లాలో గత 4 రోజులుగా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా 4 రోజుల నుంచి ఆ పల్నాడు నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గాని రాష్ట్ర ఎన్నికల సంఘం గాని చాలా సీరియస్ అయిన సంగతి అందరికీ తెలిసిన సంగతే. దీని మీద ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆ సస్పెన్షన్ బదిలీ అయిన సంగతి కూడా తెలిసిన విదితమే. అయితే నేడు ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే గత 4 టర్మ్స్ ఇప్పటికి దాకా దాదాపుగా 4 సార్లు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొన్ని గంటలుగా కూడా మిస్ అవటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన గన్మెన్లు ఉన్నారో గన్మెన్లు కూడా ఎవరైతే ఉన్నత అధికారులు ఉన్నారో జిల్లా ఎస్పీకి ఆ సమాచారం ఇచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడని, ఆయన తమకు కనబడట్లేదని ఆ జిల్లా అధికారులకు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. విషయం చూసుకుంటే దాదాపుగా గత 2-3 రోజులుగా కూడా మాచర్ల నియోజకవర్గంగా పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గత 2-3 రోజులు కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మాచర్ల ఎంపీ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే నరసరావుపేట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తమకు పోలీసు ఉన్నతాధికారులు కానీ డిఎస్పీ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ అలాగే ఎస్పీ కూడా ఎక్కడా తమకు ఒకంత 1% కూడా తమకు వాల్యూ ఇవ్వట్లేదని గొడవలు జరుగుతున్నాయని ఎస్పీకి డిఎస్పీకి ఫోన్ చేస్తే చూద్దాంలేండి చేద్దాంలేండి అన్నట్టు సమాధానం చెప్తున్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించిన మనుషులు ఎవరైనా సరే బయట కనపడితే హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. అలాగే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంటి నుంచి బయటికి రానియన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ ఆయన తమ్ముడు ఇరువురు కూడా గత కొద్ది రోజులుగా కూడా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హవా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ నేడు ఒక్కసారిగా ఇరువురు కూడా కనపడకపోవటం, దీనికి సంబంధించి ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మద్దతుదారులు ఉన్నారో వారు వెళ్లి ఎస్పీ ఆఫీస్ లో సరెండర్ అయ్యి తమకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనపడట్లేదని ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా విషయం బయటకు వచ్చింది. అయితే నేడు ఇప్పటికి కూడా ఎవరైతే జిల్లా ఉన్నత అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆజూపీ కోసం వెతుకులాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అవటం, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుడు అవటం, ఇప్పటికీ 4 దఫాలుగా అతను
ఆ ఎమ్మెల్యేగా గెలవడం, దీనికి సంబంధించి సీనియర్ నాయకుడు అవడంతో అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అలాగే ఆ రాష్ట్ర డీజీపీకి కూడా ఆ సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ కూడా ఆ కొంతసేపటి క్రితం మెయిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ఈరూరు కూడా కనబడట్లేదని నాగేశ్వరరావు, అంటే పిన్నెల్లి కారణంగానే ఘర్షణలు చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఘటనలపై సీసీ ఇప్పటికే సీరియస్ అవడం, సిట్ దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది. మరి ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అయితే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఘర్షణలు చోటు చేసుకున్న దాంట్లో అతని పాత్ర ప్రధాన భూమిక పోషించిందని బయట వార్తలు వస్తా ఉన్నాయి. అలాగే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీనికి సంబంధించి పూర్తిగా ఖండించారు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా పూర్తిగా ఖండించారు. తమకు సంబంధించిన ఆ పోలింగ్ బూతుల్లో, మాచర్ల నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతుల్లో తమకు సంబంధించిన ఆ ఏజెంట్లను గాని, వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను గాని అనుమతించలేదని చెబుతున్నారు. కానీ అలాగే ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని వందల మందిని పోలింగ్ బూతుల్లోకి రావటం, వాళ్ళకి సంబంధించిన వారిపై యాక్షన్ తీసుకోకపోవడం చాలా దారుణమైన చర్య అని చెప్పారు. అలాగే పలు బూతుల్లో కూడా ఆ వందల మంది టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూతుల్లోకి చొచ్చుకొని వచ్చి అలాగే ఏదైతే ఓటింగ్ యంత్రాలు ఉన్నాయో ఆ ఓటింగ్ యంత్రాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉందని, కానీ వాళ్ళు ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి ఆ బ్యాలెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు బట్టలు నొక్కుకొని వెళ్ళిపోయారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. ఆ టీడీపీకి మాత్రం దీనికి భిన్నంగా వాళ్ళు కూడా ఆ వైసీపీ నాయకులే దాడి చేశారని చెప్తున్నారు. కానీ ఏదేమైనా రాష్ట్రంలో సీనియర్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో నుంచి ఆ వైసీపీలోకి వచ్చి వైసీపీ పార్టీ స్థాపించినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా వచ్చిన ఆ ఎమ్మెల్యేలలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఒకడు. అయితే ఈ నేపథ్యంలో అతను కనపడకపోవడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నెలకొంది. అయితే అతని తమ్ముడు ఇరువురు కూడా హైదరాబాద్ వెళ్ళాడని కొంత సమాచారం వస్తుంది. ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఈ దాడుల నుంచి కొంతమేర తప్పించుకునే క్రమంలో అతనికి సెక్యూరిటీగా ఉన్న గార్డులు కూడా చెప్పకుండా ఇతను హైదరాబాద్ వెళ్ళిపోయాడని అయితే సమాచారం అయితే వస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.